మా ఫ్యామిలీ విషయానికి వస్తే మాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. మా చెప్పాను కదా మేడం, మా మామయ్య గారు అయితే టీచరు. ఆయన ఆధ్వర్యంలో ఆయన సంరక్షణలో పెరగడం వల్ల మాకు కొంచెం నాకు మ్యాథ్స్ అంటే చాలా గ్రిప్ వచ్చింది. చిన్నప్పటి నుంచి నేనేమి మంచి స్టూడెంట్ ఏం కాదు, నేను పూర్ స్టూడెంటే. నేను వచ్చేసి ఇంటర్మీడియట్ నుంచి కొంచెం నా అంతటి నేనే ఇక్కడికి రావడం జరిగింది మేడం. టీచర్ పోస్ట్ రావాలనే ఉద్దేశంతో 2008 డిఎస్సి మేడం నాది. 2008 డిఎస్సిలో అప్లై చేశాను. 2008 డిఎస్సి అనేది 8 అయితే అయింది, కానీ ఎగ్జామ్ వచ్చేసి అక్కడ జరగల. కాబట్టి నేనేం చేశానంటే ప్రిపరేషన్లో ఉండేవాడిని. ప్రిపరేషన్లో ఉండేటప్పుడు నేను చెప్పాను కదా మేడం, నాయకుడిని అవ్వాలనుకున్నాను కదా. ఆ టైంలో మాకు అక్కడ మా నియోజకవర్గం సంబంధించిన కల్మటి వెంకట్రావు గారు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితులు ఉండేవి. ఆ తరుణంలో ఆయన నాకు నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పడంతో నేను ప్రిపరేషన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాను. అక్కడికి మా నియోజకవర్గం వెళ్ళిపోయిన సమయంలో స్టడీ చేయలే, అక్కడ ఆగిపోయింది, నా కోచింగ్ అయిపోయింది. నేను పరీక్ష రాసినా సరే నాకు జాబ్ రాదు అని నేను అనుకున్నా. ఎందుకంటే ఎక్కువగా చదవలేదు కదా, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అందుకోసమే 3 దగ్గర అప్లై చేశాను అప్పటికే: శ్రీకాకుళం, వైజాగ్, మెదక్. మెదక్లో అప్లై చేయడానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఉంటాడు. మా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడ మెదక్లో అప్లై చేశాను. మరి అక్కడ అప్లై చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే కాన్ఫిడెంట్గా ఉంటే శ్రీకాకుళంలో రాద్దాం, ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గితే వైజాగ్లో రాద్దామని ప్లాన్ చేసుకున్నాను. తర్వాత పూర్తిగా చదవలేదు కదా లాస్ట్లో, అందుకే నేను మెదక్కి వచ్చి రాయడం జరిగింది. మెదక్లో వచ్చిన తర్వాత కూడా పోస్టింగ్ వస్తుందని కూడా నేను అనుకోలేదు. మరి నాకు ఈ భాగ్యం కల్పించారు కదా దేవుడు, ఇది రాసి పెట్టుంది కాబట్టి పోస్ట్ వచ్చింది. ఇక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది. మొట్టమొదట నా అపాయింట్మెంట్ వచ్చి 2010 నవంబర్ 6 కంగిటి మండల్, మెదక్ డిస్ట్రిక్ట్ కంగిటి మండల్, నారాయణఖేడ్ దగ్గరలో ఉంటుంది. కంగిటి మండల్ చౌకన్పల్లి అనే పాఠశాలలో జాయిన్ అయ్యాను.